రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీజేపీ నేత రామకృష్ణ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలతో సహా ఇచ్చిన హామీలన్నీ ఇప్పటి వరకు నెరవేర్చలేదంటూ మండిపడ్డారు. ఇక రైతులు ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 100 రోజుల్లో రైతులకు ఎలాంటి హామీని నెరవేర్చకపోవడంతో తమ పార్టీ రైతులకు మద్దతుగా దీక్షలు చేపడుతుందని వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారం పోయాక రైతులు గుర్తుకొచ్చారని, తమ పార్టీ అధికారంలో లేకున్నా రైతులకు అండగా ఉందన్నారు. కరీంనగర్ పార్లమెంట్ నుండి తమ అభ్యర్థి బండి సంజయ్ 2 లక్షల మెజార్టీతో గెలుస్తారని రామకృష్ణ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 3 నెలల కింద వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అనేకమైన హామీలతోని తెలంగాణ రాష్ట్ర సమితి కంటే ఎక్కువ ప్రజలు మభ్యపెట్టే అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ బాగా జబర్దస్తుకుంటూ ఉంది, మేము గెలిచినామని. ప్రభుత్వ వ్యతిరేకత మీద ప్రజలు ఓటేసారు తప్పితే కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసంతో ఇక్కడ ఓటేయాలి. తెలంగాణ ప్రజలు ఒక నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా, ఒక రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా వాళ్ళు ఓట్లేసారు. మరి దాన్ని ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో పూర్తిగా పక్కకు పెట్టేస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చినాటికెళ్ళి కేవలం పబ్లిసిటీ కోసమే పరిమితం అవుతాడు తప్పితే ఇక్కడ ఈ హామీని పూర్తిగా నెరవేర్చాలి. 6 హామీలను ప్రజలను పూర్తి స్వర్ణవేగం వైపు పట్టుకపోతే తెలంగాణ ప్రజలను ఏ మాత్రం భయం లేకుండా పనిచేస్తానని మీడియాలో చెప్తా ఉన్నాడు. నిజంగా కూడా భారతీయ జనతా పార్టీకి వెళ్ళి అడుగుతా ఉన్నాం, రైతులకు ఇచ్చిన భరోసా 2 లక్షల రుణమాఫీ ఏమైంది? 100 రోజులు దాటలేదా ప్రభుత్వానికి వచ్చి? 2 లక్షల రుణమాఫీ పేరు లేదు.